మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే జ్యోత్స్న అలాగే పారిజాతం మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక పారిజాతం అయితే అంటే ఏంటి, అక్కడ ఆఫీస్లో దీపకి నువ్వు చుక్కలు చూపించావన్నమాట. గ్రాని, నేను చుక్కలు చూపించడం కాదు, దీప చదువుకోలేదు. అలాంటి దీప ఎలా సీఈఓగా హ్యాండిల్ చేయగలదు? అందుకే దీప రేంజ్ ఏంటో, దీప ఏం చేయగలదో నేను అందరి ముందు ప్రూవ్ చేశాను. కానీ బావ, దీప ఏదో గెలిచేస్తుంది, దీప సీఈఓ అవుతుందన్నట్టు అందరి ముందు ఓవర్ చేస్తున్నాడు. ఎంతైనా తన భార్య కదా అని వెనగాలనే పారిజాతం కరెక్ట్గా చెప్పావే. ఆ కార్తిక్ గాడు మాయలోడు, ఆ దీపని గెలిపించడానికి ఏదైనా చేస్తాడు. నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు గ్రాని. నేను జాగ్రత్తగా ఉండడం కాదు, దీప రేపు ఆ రెస్టారెంట్కి వెళ్తుంది కదా, అక్కడే తనకి నేనంటే ఏంటో తెలిసేలా చేస్తాను. చూడు, దీపని రేపు అందరి ముందు ఫూల్ అయ్యేలా చేస్తాను. దీపంతట దీపే ఇది నాకు అవసరం లేదు, నేను నా పని ఏదో చూసుకుంటాను, దేని నుంచి నేను తప్పించుకుంటాను అని చెప్పేసి దీప నోటితోనే చెప్పిస్తాను. చూడవే, నువ్వేం చేస్తావో నాకు తెలీదు, ఎలాగైనా నువ్వు సీఈఓ అవ్వాలి. ఆ దీపకి దాన్ని బ్రతికేంటో తెలిసేలా చేయాలి అని వెనకాలని గ్రాని నేను చూసుకుంటాను కదా అని చెప్పేసి జ్యోత్స్న అంటుంది. ఇక కార్తీక్ అయితే పైనుంచి జ్యోత్స్న అలాగే పారు ఇద్దరు కూడా మాట్లాడుకోవడం చూస్తాడు. ఖచ్చితంగా పారుని చూస్తుంటే అనుమానంగా ఉంది. జ్యోత్స్నతో చేతులు కలిపి నాటకాలు ఆడుతుంది. జ్యోత్స్నే తన మనవరాలని పారుకి తెలిసిపోయినట్టుంది అని కార్తీక్ అనుకుంటాడు. ఇంతలోకి దీప, బావా ఇంకా ఏం చేస్తున్నావు? అక్కడ అత్తయ్య మన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది, భోంచేయాలి కదా, ముందు నువ్వు వెళ్ళి బట్టలు మార్చుకోనరా. దీప, నీకేమీ అనుమానంగా అనిపించట్లేదా? ఏ విషయంలో బావా? పారు విషయంలో నాకు అనుమానంగానే ఉంది. పారిజాతం గారికి నిజం తెలిసిపోయింది అనిపిస్తుంది. లేకపోతే జ్యోత్స్న ఇందాక హాల్లో మాట్లాడిన మాటలకి నువ్వు కాదు రియాక్ట్ అయ్యేది, పారిజాతం గారే. అలాంటి పారిజాతం గారు సైలెంట్గా ఉన్నారే అంటే ఖచ్చితంగా పారిజాతం గారికి నిజం తెలిసిపోయింది. అర్థమవుతుంది మరదలా, మనవరాలు అలాగే నానమ్మ కలిసి నాటకాలు ఆడుతున్నట్టున్నారు. ఈ కార్తీక్ ఏంటో వాళ్ళకి నేను చూపిస్తానుగా అని చెప్పేసి అంటాడు. ఇంకా ఒక పక్కన సుమిత్ర అయితే బాధపడుతూ ఉంటుంది. అప్పుడే దశరథ సుమిత్ర దగ్గరికి వస్తాడు. ఇక సుమిత్ర, ఎందుకు అలా ఉన్నావు? నీ మొహంలో చూస్తుంటే ఏదో విషయంలో బాధపడుతున్నట్టు అనిపిస్తున్నావు, ఏమైంది సుమిత్ర అని వెనగాలనే, నా బాధంతా జ్యోత్స్న గురించేనండి. ఇప్పుడు జ్యోత్స్న విషయంలో ఏం జరిగిందంటారేంటండి? జ్యోత్స్నని దీపని సీఈఓగా ఉండాలి అంటే ఒక టెస్ట్ పెట్టారు కదా, దానికి జ్యోత్స్న దీప ఈరోజు ఆఫీస్కి వెళ్ళారా? అక్కడ చాలానే గొడవైంది. జ్యోత్స్న దీపని చాలా రకాలుగా అవమానిస్తుంది. ఎందుకు దీపని ఇలా అవమానిస్తుందో అర్థం కావట్లేదు. వీళ్ళిద్దరి వల్ల కార్తీక్ నలిగిపోతున్నాడు. వీళ్ళ మాటలన్నీ విని వదిన బాధపడుతుంది. అందుకే నాకేం చేయాలో అర్థం కావట్లేదు. జ్యోత్స్న బుద్ధి మారి త్వరగా దానికి తగ్గ సంబంధం వచ్చి దాని పెళ్లి జరిగిపోతే బాగుండని చూస్తున్నాను. ఇవన్నీ నాకు అవసరం లేదండి. జ్యోత్స్న పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండాలి. కళ్ళ తల్లిగా నేను కోరుకునేది అది మాత్రమే. సుమిత్ర, నువ్వు అనుకున్నది ఖచ్చితంగా జరుగుతుంది. కార్తీక్ మాటిచ్చాడంటే ఆ మాట నిలబెట్టుకుంటాడు. ఈ నెల రోజుల్లో జ్యోత్స్న పెళ్లి చేస్తానన్నాడు కదా, అదే జరుగుతుందంటారా అండి? తప్పకుండా జరుగుతుంది. సుమిత్ర, ఈ పెళ్ళి అయిపోయిన తర్వాత దీపే మన కన్న కూతురు అన్న విషయాన్ని కూడా నేను నీతో చెప్తాను. ఆ తర్వాత దీప జీవితంలో కార్తీక్ జీవితంలో కానీ కష్టాలు అనేవి ఉండవు, సంతోషంగా ఉండొచ్చు అని చెప్పేసి దశరథ మనసులో అనుకుంటాడు. ఇంకా ఉదయం అవుతుంది. ఉదయమైన తర్వాత కాంచన కార్తీక్తో మాట్లాడుతుంది. ఇక కార్తీక్, ఏంటమ్మా, ఏదైనా నాతో మాట్లాడాలా? అవునరా, దీపని జ్యోత్స్న ఎంత అవమానించిందో చూసావు కదా. దీపకి చదువు లేదు, అంత మాత్రాన నా కోడలు గెలవదు అని నేను చెప్పట్లేదు. కానీ దీప దగ్గర చదువు ఉండే ఒక మనిషి ఉంటే దీప ఖచ్చితంగా తను అనుకున్నది చేయగలదురా. నువ్వు చెప్పింది నిజమేనమ్మా, కానీ ఏంట్రా కానీ? దీపని త్వరగా ఒక పిఏని ఏర్పాటు చేయి. ఆ పిఏకి అన్ని విషయాలు తెలిసేలా ఉండాలి. అప్పుడు దీపకి ఆ పిఏ ఉండడం వల్ల తను అనుకున్నది చేయగలదు. నువ్వు చెప్పింది కరెక్టే అమ్మా. ఇప్పటికిప్పుడు దీపకి తగ్గ పిఏ దొరకాలి అంటే అని వెనకాలనే సూరజ్ గుర్తొస్తాడు. ఇక వెంటనే కార్తీక్, అమ్మా చాలా మంచి ఐడియా ఇచ్చావు. జ్యోత్స్న బుద్ధికి తగ్గిన వాడే దొరికాడు. అవును, అతనైతేనే కరెక్ట్గా ఉంటుంది అని చెప్పేసి కార్తీక్ అయితే సూరజ్కి కాల్ చేస్తాడు. ఇక సూరజ్, హలో బ్రో, ఏంటిలా కాల్ చేశారు? నీ ఫుడ్ స్టాల్ ఏమైంది? తెలిసిందే కదా, ఇక ఏ రోడ్ పైన కూడా ఫుడ్ స్టాల్ పెట్టుకోకూడదని గవర్నమెంట్ స్ట్రిక్ట్గా నాకు రూల్ పాస్ చేశారు.
ఇక నేను ఎటువంటి ఫుడ్ స్టాల్ పెట్టుకోవడానికి వీల్లేదు. అవునా బ్రో, ఇదంతా నా మరదలు జ్యోత్స్న వల్లే. మీ గురించి తర్వాత మాట్లాడుకుందాంలేండి. తనకి చాలా పొగరు. సూరజ్, నువ్వేమీ అనుకోనంటే జ్యోత్స్న మీద నీకు చాలా కోపమే ఉండుంటుంది కదా. చాలా కోపం ఉంది. కుదిరితే తన మీద రివెంజ్ తీర్చుకోవాలనుంది. అయితే నువ్వు రివెంజ్ తీర్చుకోవడానికి నా దగ్గర ఒక మంచి ప్లాన్ ఉంది. ఇది నీకు ఇష్టమైతేనే. ఏంటి బ్రో అది? చూడు, ఇప్పుడు నా భార్య దీపకి జ్యోత్స్నకి మధ్య చిన్న కాంపిటీషన్ జరుగుతుంది. అందులో ఎవరు విన్ అయితే వాళ్ళు జ్యోత్స్న గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్కి సీఈఓ అవుతారు. జ్యోత్స్న సీఈఓ అవ్వాలని దీపని ఇబ్బంది పెడుతుంది. నా భార్య ఏమో 5th క్లాస్ వరకే చదువుకుంది, కానీ తన టాలెంట్ చాలా ఎక్కువ. చదువు లేకపోవడం వల్ల జ్యోత్స్న తనని చిన్న చూపు చూస్తుంది. కుదిరితే నువ్వు దీపకి పియ్య అయితే నువ్వు అనుకున్నది జరుగుతుంది. దీపకి హెల్ప్ చేసినట్టు కూడా అవుతుంది. బ్రో, యాక్చువల్లీ ఒకరి కింద ఉద్యోగం చేయడం నాకు ఇష్టం ఉండదు, కానీ జ్యోత్స్నకి బుద్ధి చెప్పడం కోసం నేను దీనికి ఒప్పుకుంటాను. నేను ఇప్పుడే దీప గారికి పిఏగా జాయిన్ అవుతాను అని అంటాడు. ఇక కార్తిక్, థ్యాంక్స్ బ్రో, అడగగానే హెల్ప్ చేసినందుకు అని చెప్పేసి కార్తిక్ కాల్ కట్ చేసి, జ్యోత్స్న, ఈరోజు నుంచి నీకుంటుంది అసలైన దీప ఏంటో ఈరోజు నుంచి నీకు తెలుస్తుందిలే అని కార్తిక్ అనుకుంటాడు. ఇక జ్యోత్స్న అలాగే దీప, కార్తిక్, దశరథ, శివనారాయణ అందరూ కూడా ఆఫీస్కి అయితే వస్తారు. ఇక రాగానే ఇక దీప అయితే, పెద్దయ్య గారు అని వినగానే, ఏంటి దీప, నేను ఒక పియ్యని పెట్టుకోవాలనుకుంటున్నాను. ఏంటి, నీకు పియ్యనా? వేలుముద్ర తప్ప ఏమీ తెలియని వాళ్ళే నీకు పియ్యగా వస్తారు. నువ్వు చదువుకుంది 5th క్లాస్, మరి నీకు పియ్య అంటే వాడే 1st క్లాసో 2nd క్లాస్ వాడా అయి ఉంటాడు. అంతేనా దీప అని వెనకాలనే దశరథ, జ్యోత్స్న అని అంటాడు. డాడీ, నేనేమీ జోక్ చేయట్లేదు, సీరియస్గానే చెప్తున్నాను. అవును, మనం ఒక పని చేస్తున్నామంటే మనకింత పని చేయడానికి వచ్చేవాళ్ళు మనకన్నా తక్కువ చదువుకున్న వాళ్ళే అయి ఉంటారు కదా. మరి దీపే 5th క్లాస్ చదువుకున్నప్పుడు దీపకి పియ్య అయితే వాడు 2nd క్లాసో 1st క్లాసే కదా చదువుతారు. నేను అన్న దాంట్లో తప్పేముంది అని వెనకాలనే ఇక కార్తిక్, అవును పెద్ద మేడం, మీరు చెప్పింది నిజమే, దీపకి అలాంటి వాళ్ళే పియ్యగా ఉండొచ్చులే అని అంటూ ఉంటే ఇక శివనారాయణ విచిత్రంగా చూస్తూ, దీప, ఇంతకీ నువ్వు ఎవరిని పియ్యగా పెట్టుకోవాలనుకుంటున్నావు? సూరజ్ అని దీప పిలవగానే సూరజ్ అక్కడికి వస్తాడు. సూరజ్ని చూసిన జ్యోత్స్న ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక వెంటనే, వీడు నా ఆఫీస్లో నీకు పియ్యగా ఉండడానికి వీల్లేదు, నేను ఒప్పుకోను అని వెనకాలనే దశరథ, సూరజ్ నీకు ముందే తెలుసా జ్యోత్స్న? తెలుసు పెద్ద సార్, జ్యోత్స్నకి సూరజ్ ముందే తెలుసు, అలాగే నాకు కూడా తెలుసు. ఏంటని అంటుంది. అవును, మా మాస్టర్ని ఆ రోజు హార్ట్ స్ట్రోక్ వచ్చినప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్ళింది సూరజే. అవునా? అవును. మరి జ్యోత్స్నతో ఒక పెద్ద గొడవే ఉందిలే. రీసెంట్గా పెద్ద మేడం సూరజ్కి చాలా గుర్తుండిపోయే విషయాన్నే గుర్తు చేసి వెళ్ళింది అని వినగానే ఇక శివనారాయణ ఏం చేసింది అని అంటూ ఉంటే, సూరజ్, చెప్తాను సార్, జ్యోత్స్నకి నా మీద చాలా కోపం ఉంది. అందుకే నేను వీధిలో ఫుడ్ స్టాల్ పెడితే నా మీద కంప్లైంట్ ఇచ్చి నాకు ఫుడ్ స్టాల్ లేకుండా చేసింది అని వెనకాలనే ఒక్కసారిగా శివనారాయణ, జ్యోత్స్న, తాత, నేనేమీ తన మీద రివెంజ్ తెచ్చుకోవడానికి చేయలేదు. రోడ్డుకి ట్రాఫిక్కి అడ్డుగా ఉంది, అందుకే కంప్లైంట్ ఇచ్చాను. దానికి తన ఫుడ్ స్టాల్ పోతుందని నాకేం తెలుసు. అయినా ఇప్పుడు డిస్కస్ చేయాల్సింది వీడికి ఉద్యోగం ఇవ్వాలా వద్దా అని వెనకాలనే దశరథ, ఉద్యోగం కన్ఫర్మ్ అని అంటాడు. డాడీ, చూడు జ్యోత్స్న, దీప అలాగే నువ్వు ఈ పోటీ జరిగే వరకు మీకు నచ్చింది చేయొచ్చు. ఎందుకంటే రెస్టారెంట్ డెవలప్మెంట్ కోసం మీరు ఏం చేసినా కంపెనీ పరంగా మేము ఓకే చెప్తాం. ఒకవేళ అందులో ఏదైనా మిస్టేక్ జరిగితే 15 డేస్ తర్వాత ఎవరైతే సీఈఓగా ఉంటారో వాళ్ళు చెప్పినవన్నీ జరుగుతాయి. ఎవరైతే సీఈఓగా ఉండరో వాళ్ళు చెప్పినవి జరగవు. అంటే 15 డేస్ సూరజ్ దీపతో కలిసి వర్క్ చేస్తాడు. ఒకవేళ దీప సీఈఓగా ఉండకపోతే అప్పుడు సూరజ్ కూడా ఇక్కడ పనిచేయడు. డాడీ, చూద్దాం, అదే వీడి టాలెంట్ ఏంటో దీప టాలెంట్ ఏంటో 15 డేస్లో తెలుస్తుందిగా అని చెప్పేసి అంటుంది. ఇక దీప అయితే, పెద్దయ్య గారు, ఈరోజు మేము రెస్టారెంట్ దగ్గరికి వెళ్తున్నాను. చూడు దీప, నువ్వేం చేయకుండా అన్నీ చెయ్యు, నువ్వెవరికి ఏమీ చెప్పాల్సిన అవసరమే లేదు అని వెనకాలనే, బాబా, మనం కూడా ఇప్పుడు రెస్టారెంట్కి వెళ్తున్నాం పదా అని చెప్పేసి జ్యోత్స్న అలాగే కార్తిక్ కూడా పంజగుట్ట రెస్టారెంట్కి వెళ్తారు. ఇక దీప అలాగే సూరజ్ కూడా రెస్టారెంట్కి వస్తారు. ఇక దీప అలాగే సూరజ్ రెస్టారెంట్ దగ్గరికి వచ్చి రెస్టారెంట్లో వాళ్ళందరితో కూడా
మాట్లాడుతూ ఇక వాళ్ళిద్దరూ కలిసి ఏదో పెద్ద ప్లానే వేస్తూ ఉంటారు. ఇంతలోకి జ్యోత్స్న కూడా రెస్టారెంట్ దగ్గరికి వస్తుంది. రెస్టారెంట్లో బాగానే జనాలు వస్తూ ఉంటారు. జనాలు ఇంత ఈజీగా వస్తున్నారు కాబట్టి నేను రెస్టారెంట్ని ఈజీగా ప్రాఫిట్లోకి తీసుకెళ్తాను. అప్పుడు ఖచ్చితంగా నేనే సీఈఓ అవుతాను. కాకపోతే నేను ఇక్కడ ఏం చేస్తున్నానో బావకి తెలియకూడదు అని చెప్పేసి కార్తిక్ని, బాబా నేను ఒక పని చెప్తాను, నువ్వు వెళ్ళి ఆ పని చెయ్యి. ఏంటి పెద్ద మేడం? ఇదిగో ఈ కొరియర్ని తీసుకెళ్ళి నేను చెప్పిన అడ్రస్కి పంపించు. పెద్ద మేడం అది వేరే వాళ్ళు చూసుకుంటారు కదా, కానీ నువ్వే ఈ పని చేయాలి బాబా. నాకు తెలుసు జ్యోత్స్న నువ్వెందుకు ఇలా చేస్తున్నావో, నువ్విక్కడ ఏం చేస్తున్నావో తెలిస్తే నేను దీపకి చెప్పేస్తానేమోనని నీ భయం అని చెప్పి కార్తిక్ ఇక కొరియర్ తీసుకుని వెళ్ళిపోతాడు. ఇక జ్యోత్స్న అయితే తన మేనేజర్ని పిలిచి, చూడండి రెస్టారెంట్కి చాలామంది జనాలు రావాలి, అలా రావాలి అన్నా మన ప్రాఫిట్ పెరగాలి అన్నా ఇప్పుడున్న రేట్లన్నింటినీ కూడా 20% రేట్స్ని పెంచండి మేడం. అలా పెంచితే జనాలు రావడం మానేస్తారేమో. ఇప్పుడు సమ్మర్, ఇంట్లో వండుకోవడం కంటే ఏసీలో ఉన్న రెస్టారెంట్కి వచ్చి ఫుడ్ తినడమే బెటర్ అని జనాలు అందరూ అనుకుంటారు. అందుకే నేను చెప్పింది విను, 20% రేట్లని పెంచు, దీని ద్వారా ఖచ్చితంగా ప్రాఫిట్ పెరుగుతుంది అని చెప్పేసి జ్యోత్స్న అయితే ఇక అక్కడున్న మేనేజర్కి వార్నింగ్ ఇస్తుంది. సరే మేడం అని అంటాడు. ఇక జ్యోత్స్న, దీప అక్కడ ఆ సూరజ్ ఏం చేస్తున్నారో చూస్తాను అని చెప్పేసి రెస్టారెంట్ దగ్గరికి అయితే వెళ్తుంది. ఇంతలోకి దీప అలాగే సూరజ్ అయితే బయట ఒక మజ్జిగ స్టాల్ని పెడతారు. అలాగే ఇటు కూలింగ్ వాటర్ని కూడా పెడతారు. ఇక అలా పెట్టడంతో అక్కడికి చాలామంది జనాలు వస్తారు. అందరికీ ఫ్రీగా మజ్జిగ అలాగే వాటర్ని దీప సప్లై చేస్తూ ఉంటుంది. ఇక అది చూస్తున్నా నీకు ఇంతకంటే మంచి ఐడియాలు ఎందుకు వస్తాయిలే దీప అని జ్యోత్స్న అంటుంది. జ్యోత్స్న, అవును దీప నీకు ఇదే కరెక్టు. ఎలాంటి రెస్టారెంట్ని ఇలా ఫుట్పాత్ మీద టెంట్ వేసే వరకు తీసుకొచ్చావా? ఫ్రీగా మజ్జిగలు ఇస్తే తప్ప నీ రెస్టారెంట్కి ఒక్కరు కూడా వచ్చేలా లేరు కదా. దీపా ఇప్పటికైనా ఏం పర్వాలేదు, నేను ఓడిపోయానని నా ముందు కాళ్ళ మీద కూర్చుని సారీ చెప్పే, నేను నిన్ను వదిలేస్తాను. చూడు, ఎవరు కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్తారో, ఎవరు పోటీ నుంచి తప్పుకుంటారో నీకే తెలుస్తుందిలే జ్యోత్స్న అని అంటుంది. దీపా నీకు బాగా పొగరెక్కువైంది, నాకు కాదు నీకు, అందుకే కళ్ళు నెత్తిన పెట్టుకుని ఉన్నావు. దీపా ఒక్కసారి అటు చూడు జ్యోత్స్న, నీకే నేనేం చేశానో అర్థమవుతుంది అని అనగానే ఒక్కసారిగా జ్యోత్స్న లోపలికి చూస్తుంది. ఇక లోపల చాలామంది కస్టమర్స్ ఫుడ్ తింటూ ఉంటారు. అది చూసిన జ్యోత్స్న షాక్ అయిపోతుంది. ఇక అప్పుడే బయటికి వచ్చిన అతను, మేడం నిజంగా మీరు భలే ఆఫర్ పెట్టారే, 100 రూపాయలు ఫుడ్ తిన్న వాళ్ళకి లీటర్ మజ్జిగ ఫ్రీనా? అందుకే మేడం జనాలు ఎగబడి వచ్చారు అని చెప్పేసి ఇక అక్కడి నుంచి వెళ్తూ ఉంటే జ్యోత్స్న అది చూసి కోపంతో రగిలిపోతుంది. ఈ దీపకి చావు తెలివితేటలు ఎక్కువే ఉన్నాయి. చీచి, చావు తెలివితేటలేంటి? ఇదెంతైనా శివన్నారాయణ మనవరాలు కదా, దశరథ కూతురు కాబట్టి బిజినెస్ క్వాలిటీస్ దీని రక్తంలోనే ఉన్నాయి. అందుకే దీనికి ఇంత మంచి ఐడియా వచ్చినట్టుంది. కానీ నేను ఈ ఐడియాని వర్కౌట్ అవ్వనివ్వను. దీపా నీకు నేను ఎలా బుద్ధి చెప్తానో చూడు, ఈ దెబ్బతో నువ్వు సీఈఓ కాదు, కనీసం బావకి భారీగా కూడా ఉండలేవు. ఈ రోజుతో నీ పని అయిపోయింది అని చెప్పేసి జ్యోత్స్న ఇక అక్కడి నుంచి సైలెంట్గా ఇక వెళ్ళిపోతూ అక్కడే బటర్ మిల్క్ సప్లై చేస్తూ ఉంటారు కదా, అక్కడికి వెళ్తుంది. ఇక అక్కడికి వెళ్ళి మెల్లగా అక్కడ ఉన్న ఒక బల్లిని తీసి ఇక ఆ టిన్నులో పడేస్తుంది. ఇది తెలియని అతను ఆ టిన్లోని మజ్జిగని ఒక అతనికైతే ఇస్తాడు. ఇక వెంటనే ఆ మజ్జిగ అక్కడున్న అతనైతే తాగుతాడు. అలా తాగడంతో ఒక్కసారిగా అతను అస్వస్థతకి గురై వాంతులు చేసుకుంటూ అక్కడే కళ్ళు తిరిగి పడిపోతాడు. ఇక అది చూసిన దీప ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక జ్యోత్స్న అయితే, ఏంటి దీప ఇలాంటి క్వాలిటీ లేని మజ్జిగలు ఇచ్చి కస్టమర్ల ప్రాణాలతో ఆటలాడుకుంటున్నావా? జ్యోత్స్న, లేకపోతే చూడు ఆ టిన్లో బల్లుంది, ఆ మజ్జిగ తాగడం వల్లే అతనికి ఇలా వామిటింగ్స్ అయ్యి కళ్ళు తిరిగి పడిపోయాడు. ఇలాంటి మజ్జిగ నువ్వు కస్టమర్లకి ఫ్రీగా ఇచ్చేది, చూడు ఏం జరిగిందో అని అనగానే ఒక్కసారిగా అక్కడున్న వాళ్ళందరూ, ఏంటమ్మా నువ్వేదో మజ్జిగ ఫ్రీగా ఇస్తున్నావని వస్తే మనుషుల ప్రాణాలనే తీస్తావా? ఇలాంటి వాళ్ళని ఊరుకనే వదలకూడదు, ఇలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాల్సింది అని అనగానే ఇప్పుడేం చేస్తారు? దీప మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తారా ఏంటి? ఎందుకేమో ఇస్తాం, ఇప్పుడే పోలీసులను పిలుస్తాం అని అనగానే ఇక దీప, ఒక్క నిమిషం ఆగండి, ఇక్కడ ఏదో పొరపాటు జరిగింది, ఆ పొరపాటు ఎలా జరిగిందో ఏంటో ఇప్పుడే నేను తెలుసుకుంటాను సూరజ్ అని అనగానే, దీప మేడం ఒక్క నిమిషం, మనం ఆల్రెడీ మజ్జిగ స్టాల్స్ దగ్గర సీసీ కెమెరా పెట్టాం,
అందులో ఇది ఎలా జరిగిందో రికార్డ్ అయి ఉంటుంది. ఒక్క నిమిషం ఉండండి అని చెప్పేసి ఇక వెంటనే సూరజ్ వీడియోని తీసుకొని వస్తాడు. ఒక్కసారిగా జ్యోత్స్న, బాబోయ్ ఇక్కడ సీసీ కెమెరా ఉందా, ఇప్పుడు కనుక దీప ఆ వీడియోని బయట పెడితే అందరూ నన్ను ఉతికారేస్తారు అని జ్యోత్స్న టెన్షన్ పడుతూ ఉంటే ఇంతలోకి సూరజ్ వీడియోని తీస్తాడు. అందులో జ్యోత్స్నే బలిని వేయడం చూస్తుంది. ఇక ఒక్కసారిగా దీప జ్యోత్స్నకు ఆ వీడియోని చూపించి జ్యోత్స్న చంప పగలు కొడుతుంది. దాంతో జ్యోత్స్నని, ఏంటమ్మా ఇప్పటి వరకు నువ్వు మంచిదని అనుకున్నా, కానీ ఇలాంటి పని చేయడానికి వచ్చావా నువ్వు? ఏమని అసలు వదిలిపెట్టకూడదు, పోలీసులకి ఫోన్ చేద్దాం. చూడండి, పోలీసులకి ఎవరికి ఫోన్ చేయొద్దు, ఆయనకి ఇప్పుడు బాగానే ఉంది కదా, కాబట్టి దయచేసి ఈ విషయాన్ని వదిలేయండి అని దీప అనగానే, దీపే చెప్తుంది కదా, దయచేసి నన్ను వదిలేండి, ఇదిగో నీకు ఈ అమౌంట్ కూడా ఇస్తాను, వెళ్ళి హాస్పిటల్లో చూపించుకో అని వెనకాలనే ఇక అతను డబ్బులు తీసుకుని వెళ్ళిపోతాడు. ఇక దాంతో జ్యోత్స్న, దీప అది అని వెనకాలనే దీప జ్యోత్స్న చెంప పగలు కొడుతుంది. దాంతో జ్యోత్స్న, దీప ఏం చేస్తున్నావు నువ్వు అని వెనగాలనే అప్పుడే కార్తీక్ కారు వేసుకొని అక్కడికి వస్తాడు. ఏం జరుగుతుంది పెద్ద మేడం, నన్ను అక్కడికి కొరియర్కి రమ్మని చెప్పి ఇక్కడికి వచ్చి పికప్ చేసుకోమన్నారు, అయినా మీకేంటి ఇక్కడ పని అని వెనగాలనే దీప సూరజ్ సీరియస్గా ఉంటారు. అది చూసిన కార్తీక్, ఏం జరిగింది ఇక్కడ అని వెనగాలనే ఇక కార్తీక్ దీప అయితే, బావా నువ్వు కార్ స్టార్ట్ చేయి, దీనికి ఎక్కడ బుద్ధి చెప్పాలో అక్కడే బుద్ధి చెప్పాలి అని చెప్పేసి జ్యోత్స్నని బలవంతంగా కారెక్కిస్తుంది. దాంతో కార్తీక్కి ఏమీ అర్థం కాదు. ఇక కార్తీక్ అలాగే దీప జ్యోత్స్న ముగ్గురు కూడా ఇంటికైతే వస్తారు. రాగానే దీప అయితే జ్యోత్స్నని మెడ పట్టుకొని లోపలికి ఈడ్చుకుంటూ వెళ్తుంది. అలా ఈడ్చుకుని వెళ్ళడంతో అటు కార్తీక్ ఇటు ఇంట్లో అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక కార్తీక్ అయితే, దీప ఏం జరిగింది, ఎందుకింత ఆవేశపడుతున్నావు అని వెనకాలనే, ఏం జరిగిందా బావా, ఈరోజు ఇది చేసిన పనికి మన రెస్టారెంట్ మీద ఒక్కరికి కూడా నమ్మకం ఉండేదే కాదు, ఇక ఇది చేసిన పనికి జీవితాంతం నేను జైల్లో ఉండాల్సిన పరిస్థితి వచ్చేది అని వెనకాలనే జ్యోత్స్న, దీప అది అని అంటూ ఉంటే సుమిత్ర, దీప ఏం జరిగింది, ఎందుకు నువ్వు జ్యోత్స్న గురించి అలా మాట్లాడుతున్నావు, చెప్తానమ్మా, ఇదేం చేసిందో మీ అందరికీ చెప్తాను అని చెప్పేసి సూరజ్ అని అంటుంది. వెంటనే సూరజ్ తన ల్యాప్టాప్ తీసుకొచ్చి జ్యోత్స్న చేసిన వీడియోని చూపిస్తాడు. ఒక్కసారిగా ఆ వీడియో చూసిన అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక జ్యోత్స్న అయితే, మమ్మీ అది నోరు మిగివే, మాట్లాడకు, అది చూశాక కూడా ఇంకా నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు అంటే మమ్మీ అది అని వెనకాలనే శివనారాయణ, నర్మి భయపడే వాళ్ళు మాత్రమే ఇలాంటి దొంగ పనులు చేస్తారు, అసలు నువ్వు ఇలాంటి పని చేయడానికి సిగ్గుగా అనిపించట్లేదు, అయినా నువ్వు చేసే పనులు చూస్తుంటే నాకు ఒక్కొక్కసారి నిజంగా నువ్వు నా మనవరాలువేనా అనిపిస్తుంది అని వెనకాలనే పారిజాతం అలాగే జ్యోత్స్న షాక్ అయిపోతారు. ఇక పారిజాతం అయితే, అదేంటండి అలా అంటారేంటి, ఏదో పిల్లలు మారిపోయినట్టు అని వెనకాలనే జ్యోత్స్న ఒక్కసారిగా గ్రాని అని అంటుంది. అది కాదే అని వెనకాలనే, ఏంటి పిన్ని, ఒకవేళ నిజంగా పిల్లలు మారిపోయారా ఏంటి, జ్యోత్స్న నా కూతురు కాదా ఏంటి, అదే నువ్వు చెప్పాలనుకుంటున్నావా అని దశరథ్ అంటాడు. ఒక్కసారిగా సుమిత్ర అయితే, ఏంటండి మీరు అంటుంది అని వెనకాలనే ఇక జ్యోత్స్న, కన్ఫర్మ్ ఈ గ్రాని వల్ల ఈ రోజు నిజం బయటపడేలాగే ఉంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఇక కాంచన, నాకు ముందు నుంచే తెలుసు, ఈ పాపిష్టి మొహం దానికి నా కోడల మీదే కళ్ళు, నా కోడల్ని ఎలాగైనా ఓడించాలని ఎంతకైనా దిగజారుతుందని తెలుసు, కానీ మనుషుల ప్రాణాలు తీసి దాన్ని ఇలా వాడుకుంటుందని మాత్రం అనుకోలేదు. అన్నయ్య, ఇది గెలవటం కోసం నా కోడల్ని రేపు ఏదైనా చేస్తుంది, అసలే నా కోడలు కడుపుతో ఉంది అని వెనకాలనే శివనారాయణ, చూడమ్మా కాంచన, జ్యోత్స్న ఇక ఎప్పటికీ అలాంటి పని చేయలేదు తాత, అది ఇక మాట్లాడద్దు, మాట్లాడే అర్హతని నువ్వు కోల్పోయావు, ఈ శివనారాయణ ఈరోజు ఒక నిర్ణయం తీసుకుంటున్నాడు తాత, అది మాట్లాడదని చెప్పాను కదా. అమ్మ దీప, ఇక పోటీ జరిగిపోయింది, ఈ పోటీలో ఎవరు గెలుస్తారో కూడా మాకు తెలిసిపోయింది, అందుకే రేపు కంపెనీ CEO దీప పేరే నేను అనౌన్స్ చేయబోతున్నాను తాత. పోటీ జరగకముందే మరి ప్రత్యర్థిని తప్పించాలని చూసావు కదా తప్పుడు దారిలో, మరి అప్పుడు గుర్తు రాలేదా నీకు అంటే తాత, అది ఏంటి తాత, అది ఈరోజు దీప నిన్ను క్షమించి వదలకపోతే నువ్వు జైల్లో ఉండేదానివి, శివనారాయణ మనవరాలు తన సొంత రెస్టారెంట్ మీదే ఇలాంటి కుట్ర చేసిందని తెలిస్తే నేను సమాజంలో తలెత్తుకోగలిగేవాడినా చెప్పు. కానీ దీప అలా చేయలేదు, నీ కోసం ఈ కుటుంబం కోసం ఆలోచించింది. అమ్మ దీప, నిజంగా నీ తల్లిదండ్రులు ఎక్కడున్నారో కానీ చాలా గొప్పవారు, వాళ్ళ రక్తం ఎంతో మర్యాదస్తులదే అయి ఉంటుంది అని వెనకాలనే ఇక పారిజాతం, ఇంకెవరు నీ మనవరాలే కదా అని అనుకుంటూ ఉంటే కార్తీక్,
అవును తాత, నువ్వు చెప్పింది నిజమే. దీప ఖచ్చితంగా ఏ పెద్ద పెద్ద మహానుభావులు కూతురు అయి ఉంటుంది. లేకపోతే ఇలాంటి లక్షణాలు ఎందుకు వస్తాయి? ఖచ్చితంగా ఎవరో మంచి వాళ్ళ మనవరాలే అయి ఉంటుంది అని వెనకాలే జ్యోత్స్న సీరియస్గా చూస్తూ ఉంటుంది. సో ఫ్రెండ్స్, అప్కమింగ్ ఎపిసోడ్స్ ఇలాగే చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. డోంట్ మిస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా